సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలో గురువారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతులు మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అడిషనల్ కలెక్టర్ పాండు, మండల ప్రత్యేక అధికారి వసంతకుమారి గ్రామ సభకు హాజరై గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకొని వారి అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వసంతకుమారి మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని తెలిపారు. మురికి కాలువల కారణంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామంలో తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రహదారులు మరియు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను గ్రామస్తులు గ్రామ సభలో ప్రస్తావించారు. వాటిని పరిశీలించి దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేస్తారని తెలిపారు. ఇక గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, స్థానిక సర్పంచ్ పర్కాల రామరెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రామగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు వర్కాల రమేష్, పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు, కాంట్రాక్ట్ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎక్కడంటే అక్కడ నీళ్లు నిల్చుంటే అక్కడ దోమలు అవన్నీ ప్రబలిపోయి మనకి రోగాలు రావడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనము ఇప్పుడు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి, మరియు మీది ఇండ్ల దగ్గర గాని, రోడ్లో గాని, విలేజ్ లో గాని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అధికారుల దృష్టికి తీసుకురావడానికే ఈ యొక్క గ్రామ సభను కండక్ట్ చేస్తున్నారు. ఇది స్పెషల్ గా చేస్తున్నారు. 4వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు ప్రతి గ్రామంలో ఈ యొక్క స్పెషల్ గ్రామ సభను నిర్వర్తిస్తున్నారు. కాబట్టి మీరు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఒక పేపర్ మీద రాసి గాని, లేదంటే పంచాయత్ సెక్రటరీ అందుబాటులో ఉన్నారు, ఎంపీడీఓ గారు అందుబాటులో ఉన్నారు, ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉన్నారు, వాళ్ళందరి దృష్టికి తీసుకొస్తే ఇప్పటికీ సాల్వ్ చేయడానికే ఈ యొక్క గ్రామ సభ. ఇంకో 3-4 రోజుల్లో మనకు వర్షాలు రాబోతున్నాయని చెప్పేసి మనకి వాతావరణ శాఖ మనకు తెలియపరుస్తున్నారు. అమ్మ కొంచెం ఆగమ్మ, ఇక్కడ చూడమ్మ, తెలియపరిచి ఉన్నారు. కాబట్టి దానికి ముందస్తుగా మనము ఏ విధంగా సిద్ధమై ఉండాలి, ఆ వర్షం యొక్క నీటిని మనము ఎక్కడ గుండా ఆగకుండా అవి సాఫీగా వెళ్ళిపోయే విధంగా మన మురికి కాలువలు కూడా క్లియర్ గా తీసి మన గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఆ వర్కర్ల సహాయంతో ఆ పైన చెట్లు గాని, కింద ఉన్న మురికి గాని మొత్తము క్లీన్ చేయవలసిందిగా ఈ గ్రామ సభలో మనము చర్చించుకుంటున్నాము. అదేవిధంగా మనము రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇందులో మనము చర్చించుకుంటున్నాము. వర్షాలు పడ్డప్పుడు మన విలేజ్ లో ఎక్కడ నీళ్లు నిలిచి ఉంటాయి, అవి గ్రామ పంచాయతీ సెక్రటరీ గాని, గ్రామ సర్పంచులు, గ్రామ వార్డు మెంబర్లు సమావేశం జరుపుకొని అవి ఏ విధంగా నివారించాలి, లో లెవెల్ అంటే వర్షం వస్తే వాటర్ ఆగిన తర్వాత అవి కిందికి ఏ విధంగా వెళ్ళిపోవాలనేది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ ఇందులో డిస్కషన్ చేసి తెలియపరచవలసిందిగా కోరి ఉన్నారు. అదేవిధంగా పంటలు మనము చూస్తూనే ఉన్నాము. మన ఎక్కడ చూసినా వరి వరి వరి. మనకు సింగూరు ప్రాజెక్టు వాటర్ వస్తుంది కాబట్టి మనము చాలా సులభంగా ఈ వరిని మనము వేసుకొని హాయిగా వాటర్ ఎట్లా అది వస్తుంది, పారుతుంది, మంచిగా పంటలు పండుతున్నాయి, ఏ కష్టం లేకుండా మనకు గవర్నమెంట్ కూడా వచ్చి కొనుక్కొని దానికి తగిన రేటు ఇస్తుందని చెప్పేసి ఉద్దేశంతో మనము ఈ వరి పంటను కంటిన్యూగా చేస్తున్నాము. కానీ ఈ వరి పంట నుంచి మనము కొంచెం ఇట్లా మళ్ళాలి అన్నమాట. వేరే పంటలు అంటే కంది, తర్వాత పెసర్లు, మొక్కజొన్న, అలాంటి పంటలకు మనము మారినట్లయితే మనకు
ఈ రోడ్ల పైన కానీ ఎక్కడైనా కానీ మన వరి మనం జాగ్రత్త చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. లారీలు దొరకట్లేదు, మిల్లులు దొరకట్లేదు. మన ఈ సంవత్సరం పంటిన మనము ఎస్టిమేషన్ అంటే మనం ఊహించని పంట వచ్చింది. మనము ఒక 100 బస్తాలు వస్తాయంటే 500 బస్తాలు దిగుబడి వచ్చింది. అవి నింపుకోవడానికి కూడా మనకు ఖాళీ జాగా లేకుండా అయిపోయింది. కాబట్టి మీరు ఈ సంవత్సరం నుంచి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇన్ని సంవత్సరాలు వరి పండించుకున్నాము, బాగానే ఉంది, కానీ వేరే పంటలకు వెళ్తే మనకి కష్టాలు తప్పుతాయి. అధిక దిగుబడి, ఆ వేరే పంటలు కూడా అధిక దిగుబడి వచ్చిన తర్వాత దానికి కూడా రేట్లు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు జొన్న అనుకుందాం. ముందు మనం అందరం జొన్నలు తినేవాళ్ళం కాదు, మొత్తం రైసే తినేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం జొన్నకు మళ్ళీ ఏదున్నా జొన్న తినాలి, జొన్న రొట్టెలు తినాలి. ఈ తైదా ఇవన్నీ ఈ పల్సెస్ కంటే ఈ వరి ధాన్యం వదిలేసి మనకు వేరే పంటలకి ఏది